హాయ్ వ్యూయర్స్, ఈరోజు మేము మీ ముందుకు చాలా ఒక మంచి ఇన్ఫర్మేషనల్ జెన్యూన్ వీడియో తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అయితే మనలో చాలామందికి ఎక్సెల్ అనేది వచ్చు, మరికొందరికి రాదు, కొంతమంది ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. అయితే వీరిలో చాలామందికి సిస్టమ్ అనేది అవైలబుల్లో ఉండదు. దీనివలన వారు ఎక్సెల్ని ప్రాక్టీస్ చేయలేరు, కొంతమంది చేసుకోలేరు. అందువలన మేము ఈరోజు ఎక్సెల్ని మొబైల్లో ఏ విధంగా ఉపయోగించాలి అనే దానిపై ఒక యాప్ను తీసుకువచ్చాం ఫ్రెండ్స్ మీ ముందుకు. ఆ యాప్ నేమ్ ఏం లేదు ఫ్రెండ్స్, గూగుల్ షీట్స్ యాప్ ఫ్రెండ్స్. ఈ యాప్ నేమ్ మీలో కొంతమంది వినింటారు, కొంతమంది వినిండారు. అయితే ఈ యాప్ గురించి తెలియని వారి కోసం ఈ వీడియో చేయబడుతుంది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్గా మీరు మీ మొబైల్లో ఎక్సెల్ని ప్రారంభించాలంటే మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి గూగుల్ షీట్స్ అయినా సెర్చ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తుంది. అక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. అదే ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు ఇన్స్టాల్ అనే దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ అనే దానిపై ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ రాగానే మనకి కింద ఈమెయిల్ ఐడి అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను ఇవన్నీ చేసిన ఫైల్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను చేసిన ఫైల్స్ ఫ్రెండ్స్. అయితే మనం కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఒక ఫైల్ని మనం ఇక్కడ ప్లస్ సింబల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూస్ టెంప్లెట్, న్యూ ఎక్సెల్ ఫైల్, న్యూ షీట్స్ ఫైల్ ఫ్రెండ్స్. చూస్ టెంప్లెట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా గూగుల్ షీట్స్ వాళ్ళే మనకు ఒక ఎక్సెల్ ఫైల్ ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళే డిజైన్ చేసి పెట్టింటారు ఫ్రెండ్స్. మనం అక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో మెనీ టెంప్లెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవి యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఫ్రీనే ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్స్ అన్నీ ఫ్రీనే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూ ఎక్సెల్ ఫైల్ అని కూడా కనిపిస్తుంది, అండ్ న్యూ షీట్స్ ఫైల్ అని కూడా చూపిస్తుంది. ఈ రెండిట్లోనే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకు ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ఎక్సెల్ ఫైల్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మొత్తం టోటల్గా చూపిస్తుంది. కాలమ్స్, రోస్ అన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్, సెల్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అండూ బటన్, ఇది రీడూ బటన్, ఇక్కడ షేర్ బటన్ ఫ్రెండ్స్. అంటే మనం ఒక వేరే ఈమెయిల్ని కాంట్రిబ్యూట్ చేసుకుంటే వారు కూడా మనం చేసిన ఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, మనం ఈ గూగుల్ షీట్స్ యాప్లో మనం ఏ ఫైల్ని క్రియేట్ చేసినా గూగుల్ షీట్స్లో అది మీ ఈమెయిల్ ఐడితో లింక్ ఉంటే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మన దగ్గర మొబైల్ లేకపోయినా మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి గూగుల్ షీట్స్లో లాగిన్ అయ్యి మరి మనం డాక్యుమెంట్ని ఈజీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మన దగ్గర మొబైల్ లేకపోయినా మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మనం చేసిన ఫైల్ని మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. అయితే ఏదో సెల్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎడిట్ ఆప్షన్స్ ఆల్ వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అండూ బటన్, ఇది రీడూ బటన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బటన్ నేమ్ వచ్చేసి ఫార్మాట్ బటన్ ఫ్రెండ్స్. అయితే ఈ ఫార్మాట్ బటన్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకు కండిషనల్ ఫార్మాటింగ్ కానీ లేదా టెక్స్ట్ ఎడిటింగ్ కానీ అంతా ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెంటరు, లెఫ్ట్, రైట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అప్, మిడిల్, డౌన్ ఫ్రెండ్స్. ఇది టెక్స్ట్ సైజ్ ఫ్రెండ్స్, ఇది టెక్స్ట్ కలరు, ఇది ఫాంట్ స్టైల్ ఫ్రెండ్స్. ఇక్కడ సో మెనీ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కండిషనల్ ఫార్మాటింగ్, టెక్స్ట్ రొటేషన్, క్లియర్ ఫార్మాటింగ్ ఫ్రెండ్స్. మనం ఎడిటింగ్ చేసిన ఎక్సెల్ యొక్క డిజైన్ అంతా క్లియర్ చేయాలంటే మనం చేసిన డిజైన్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్ క్లిక్ చేస్తే అదంతా క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెల్లోకి వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫిల్ కలర్, కండిషనల్ ఫార్మాటింగ్, ఆల్టర్నేటింగ్ కలర్స్, బార్డర్స్, ర్యాప్ టెక్స్ట్, మర్జ్ సెల్స్, నెంబర్ ఫార్మాట్, డెసిమల్ ప్లేసెస్ అని కూడా ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి యాజ్ ఇట్ ఈస్గా సిస్టంలో ఉన్న ఫీచర్స్ ఉండవు, కానీ దీనికి కొంచెం ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ టూల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తే మనం ఒక సెల్కి లింక్ని కానీ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రోస్ యాడ్ చేసుకోవచ్చు, కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైండ్ అండ్ రీప్లేస్, ఎక్స్ప్లోర్, క్రియేట్ ఏ ఫిల్టర్, డేటా వ్యాలిడేషన్, నేమ్డ్ రేంజెస్, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్, సెలెక్ట్ సెల్ ఆర్ రేంజ్, షేర్ అండ్ ఎక్స్పోర్ట్, డీటెయిల్స్, హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ప్లే స్టోర్లో చాలా యాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఇలాంటి యాప్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకుంటే జస్ట్ మన మొబైల్లో ఉన్న వర్క్ ఫైల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్ లాగిన్ చేసిన చోట. అందుకే ఫ్రెండ్స్ మేము ఈ యాప్ను చూపించినది. అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు ఎడ్యుకేషనల్ పరంగా కానీ లేదా టెక్నాలజీ పరంగా కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.